ఈ వీడియోలో వినీషియస్ జూనియర్ గురించి మాట్లాడదాం. వినీషియస్ జూనియర్ ది బెస్ట్ అవార్డు గెలిచాడు. అంటే ఇయర్కి ఒకసారి అవుద్ది ఫీఫా ది బెస్ట్ అవార్డు. సో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, అది చూసుంటారు. సో ఇక్కడ నుంచి చెప్తాను చూడండి. అంటే ఫీఫా ది బెస్ట్ అవార్డు ఎలా గెలిచాడు వినీషియస్ జూనియర్ ఎలాగ ఎవల్వర్ట్ అయ్యాడు, అంటే ప్లేయర్గా, అంటే ఎలాగ ట్రాన్సిట్ అయ్యాడు, అంటే బ్రెజిల్ నుంచి ఎలాగ రియల్ మెడ్రిడ్కి వచ్చాడు, అంతా మొత్తం అంతా ఈ వీడియోలో చెప్తాను. వినీషియస్ జూనియర్ పుట్టింది బ్రెజిల్లో. అంటే బ్రెజిల్లో అంటే టాప్ ప్లేయర్స్ పుట్టారు. అంటే నెయ్మర్ జూనియర్ కానీ, రొనాల్డీనియో కానీ, కాకా కానీ, చాలామంది ఇంకా అంటే వందల్లో ఉంటారు ప్లేయర్స్. బ్రెజిల్ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే బ్రెజిల్ గురించి 5 వరల్డ్ కప్స్ గెలిచింది, ఫీఫా వరల్డ్ కప్స్. ఏ టీము గెలలేకపోయింది. ఫ్రాన్స్ 2 గెలిచింది. సో ఆడి దగ్గరలో ఉండింది జర్మనీ 2 గెలిచింది. నెక్స్ట్ ఇంకా టీం ఉంది అంతే. బ్రెజిల్ 5 గెలిచి టాప్లో ఉంది. బ్రెజిల్ ఎందుకు 5 గెలిచిందంటే ఫుట్బాల్ అక్కడ చాలా నీట్గా కొలుస్తారు. అంటే ఫుట్బాల్ని పీక్లో ఉంటుంది అక్కడ ఫుట్బాల్. అంటే ఏ చిన్న గల్లీలోకి వెళ్ళినా అక్కడ ఫుట్బాలే ఉంటుంది. ఇక్కడ మన క్రికెట్ ఎలాగా అక్కడికి వాళ్ళకి ఫుట్బాల్ ఎలాగా మెయిన్గా బ్రెజిల్కి యూరోప్ మొత్తం అంతే, కానీ మెయిన్గా బ్రెజిల్స్కి అంత ఇష్టం ఫుట్బాల్ అంటే. సో అక్కడ పుట్టాడు. నెక్స్ట్ ఏంటంటే వినీషియస్ జూనియర్ అండర్-17 వరల్డ్ కప్లో ఆడాడు. అంటే అండర్-17 అంటే 17 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు వీటిలో ఆడతారు వరల్డ్ కప్లోన, అండర్-17 వరల్డ్ కప్లోన. సో ఇక్కడ ఏంటంటే వినీషియస్ జూనియర్ 16 ఇయర్స్కే అండర్-17 వరల్డ్ కప్కి వెళ్ళి చాలా బాగా ఆడాడు. ఏషియాలో జరిగింది, అది ఖతర్లో జరిగినట్టుంది. అక్కడ పీక్ లెవెల్లో ఆడాడు. రియల్ మెడ్రిడ్ విజిటర్స్ వచ్చి చూసి వెంటనే అంటే అగ్రిమెంట్ పుష్ చేసి 18 ఇయర్స్కే కొనిస్తారు. ఎవరిని? వినీషియస్ జూనియర్ని 45 మిలియన్ యూరోస్ పెట్టి, అంటే 250 క్రోర్స్ పెట్టి వెంటనే వినీషియస్ జూనియర్ని రియల్ మెడ్రిడ్ టీంలో కొనిస్తారు. కానీ 18 ఇయర్స్ దాటితేనే స్పెయిన్కి వస్తారు. ఎందుకంటే ఏదైనా కంట్రీ దాటాలంటే మనం వర్క్కి 18 ఇయర్స్ దాటి ఉండాలి. అంటే మనం కూడా ఇప్పుడు 18 ఇయర్స్ దాటితేనే ఇంకో కంట్రీకి ఎలా చేస్తారు, అంటే వర్క్ పర్మిట్ బట్టి. సో 18 ఇయర్స్ దాటిన వెంటనే వినీషియస్ జూనియర్ రియల్ మెడ్రిడ్కి ఫ్లై అయ్యి వెళ్ళిపోయాడు. అంటే స్పెయిన్లో ల్యాండ్ అయిపోయాడు. ఎక్కడి నుంచి ఇంకో చాప్టర్ మొదలైంది వినీషియస్ జూనియర్ లైఫ్లో. చాప్టర్ 2 అని చెప్పుకోవచ్చు. రియల్ మెడ్రిడ్ ప్రెజెంటేషన్లోన ఆడియన్స్ మహా అయితే 5,000 మెంబర్స్ వచ్చి ఉంటారు. మీడియా స్టాఫ్ ఒక 50 మెంబర్స్ వచ్చి ఉంటారు. అలాగే రియల్ మెడ్రిడ్ ఓనర్ వచ్చాడు, పేపర్ ప్యారెస్. నెక్స్ట్ అతను డైరెక్ట్గా వినీషియస్ జూనియర్ స్టార్ట్ ప్రెజెంటేషన్. కానీ వినీషియస్ జూనియర్ ఫస్ట్ నెంబర్ 7 ఇవ్వలేదు, నెంబర్ 18 ఇచ్చారు. నెంబర్ 18 ఇచ్చి సో అక్కడ ఇచ్చి నెక్స్ట్ అక్కడ స్కిల్స్ చూపించమన్నారు. అంటే ఏదైనా ప్రెజెంటేషన్ లేట్ అవుతుందంటే బాల్ని డ్రిబుల్ చేస్తారు, అంటే బాల్తో స్కిల్స్ చూపిస్తారు ఫుట్బాలర్స్ కాబట్టి. వినీషియస్ జూనియర్ బాగా చేయలేకపోయాడు. సో ఎలాగైనా తక్కువ ఫ్యాన్స్ వచ్చారు కాబట్టి పర్వాలేదు, అది అయిపోయింది. నెక్స్ట్ ఎంటర్ అయిపోయాడు రియల్ మెడ్రిడ్ టీంలోకి. ఎలాగ ఎంటర్ అయ్యాడు? ఇక్కడ చాలా చిన్న స్టోరీ ఉంది, చెప్తాను చూడండి. క్రిస్టియానో రొనాల్డో 2018-19 సీజన్లోనే లీవ్ చేశాడు రియల్ మెడ్రిడ్. అది ఇంకో ఇష్యూ, అది గురించి తర్వాత మాట్లాడతాను. అదేంటంటే లీవ్ అయ్యి ఎక్కడికి వెళ్ళాడంటే జువెంటస్కి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ పొజిషన్ ఖాళీ ఉంది. అందులోనే గ్యారెత్ బేల్ కూడా అప్పుడు ఇంజరీ అయ్యాడు. సో వినీషియస్ జూనియర్కి డైరెక్ట్గా ప్లేస్ వచ్చింది ఆడడానికి. అయితే బాగా ఆడేవారు కాదు వినీషియస్ జూనియర్, ఎందుకంటే ఫస్ట్ సీజన్ ఎవరికైనా కొంచెం 18 ఇయర్స్ అప్పటికి. అది వినీషియస్ జూనియర్ 18 ఇయర్స్. సో చాలా కష్టం. అంటే అతనితో ఆడేవాళ్ళు అందరూ 26, 28, 30 ఇయర్స్, 35 ఇయర్స్ కూడా ఆడతారు లలేగాలోను. సో చాలా కష్టమైపోయింది వినీషియస్ జూనియర్కి. అంటే కంట్రోల్ చేయడం పేస్ని, అంటే బాల్ని జగిల్ చేయడం, అన్నీ కష్టమైపోయి. అప్పుడే కరీం బెంజమా అంటే ఒక మ్యాచ్ ఏంటంటే హాఫ్ టైం పీరియడ్లోన కంబ్యాక్ వస్తున్నప్పుడు విన్నీ జూనియర్కి మాత్రం బాల్ పాస్ చేయొద్దు, మనకి ఎగెనెస్ట్గా ఆడుతున్నాడు అని కరీం బెంజమా తన నోట్తో విన్నీ జూనియర్ ముందే ఇంకో ప్లేయర్స్కి అన్నాడు. సో విన్నీ జూనియర్ ఎలాగైనా ఆ మ్యాచ్ వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే విన్నీ జూనియర్ ముందే అందరు ప్లేయర్స్ ముందే అలాగ అన్నాడు. ఆ వీడియో క్లిప్ కూడా ఉంటుంది, కింద పెడతాం చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఆ మ్యాచ్లో హాఫ్ టైం తర్వాత, అంటే 45 మినిట్స్ తర్వాత 55 మినిట్స్, అంటే 10 మినిట్స్ తర్వాత సబ్స్టిట్యూట్ చేశారు కాలో అంజలాటి. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ మ్యాచెస్ ఆడలేదు విన్నీ జూనియర్ కావాలనే. 6 months అంటే చిన్న ఇంజరీ ఉంది. సో అది ఇంకా పెద్ద చేయాలనుకోకుండా సో సర్జరీలోకి వెళ్ళిపోయి, అంటే లెగ్ బెంట్ ఇంజరీ అయింది. సో అక్కడే అంటే మొత్తం అంతా అంటే ఆపరేషన్ అంతా చేసుకొని లెగ్మెంట్కి. సో అంటే ట్రైనింగ్ మొత్తం 6 months కష్టపడ్డాడు. అంటే ఏ గేమ్స్ ఆడలేదు, అంటే ఓన్లీ అంటే కష్టపడ్డాడు. సో ఆ సీజనే ఏ అవార్డ్స్ గెలలేదు రియల్ మెడ్రిడ్. సో నెక్స్ట్ సీజన్ వచ్చేసరికి చాలా ప్రెషర్ ఉంది కాలో అంజలాట్ల మీద. సో నెక్స్ట్ సీజన్ ఏంటంటే ఈ సీజన్లో విన్నీ జూనియర్ పీక్ చూశాడు. అంటే పీక్ అంటే చాలా పీక్. అంటే వినీషియస్ జూనియర్ ఛాంపియన్స్ లీగ్లో కానీ లెలిగాలో కానీ అసిస్ట్ మీద అసిస్ట్ ఇస్తున్నాడు. అంటే ఆ ముందు సీజన్ అన్ని మొత్తం 18 మ్యాచెస్ ఆడి 2 goals కొట్టాడు. ఈ సీజన్లో ఏంటంటే నెక్స్ట్ సీజన్ సెకండ్ సీజన్ ఆఫ్ వినీషియస్ జూనియర్ ఏంటంటే ఆడింది 45 మ్యాచెస్, అందులో 18 goals, అలాగే 16 అసిస్ట్ ఇచ్చాడు. 16 అసిస్ట్ అంటే అసిస్ట్ అంటే ఏంటంటే గోల్ కొట్టకుండా ఇంకోటికి పాస్ చేయడం. అంటే ఇప్పుడు ఏంటంటే అది అసిస్ట్ అని గుర్తుపెట్టుకోండి. 16 అసిస్ట్ అంటే చిన్న షార్ట్ వీడియో చూస్తాను. అసిస్ట్ ఛాంపియన్స్ లీగ్ అంటే నాకౌట్ స్టేజెస్లో
ఎవరు అంటే బాగా ఆడింది అయితే మాత్రం కరీం బెంజమా అండ్ వినిషియస్ జూనియర్ వాళ్ళిద్దరు వాళ్ళే మా అప్పుడు ఛాంపియన్స్ లీగ్ గెలిచింది 2019-2020 సీజన్. ఎలా చెప్తాను చూడండి. వినిషియస్ జూనియర్ లివర్పూల్తో ఫైనల్లో గోల్ కొట్టాడు. సో దానివల్ల రియల్ మాడ్రిడ్ ఛాంపియన్స్ లీగ్ ఎత్తింది. సో అక్కడి నుంచి చాలా అంటే అంటే అక్కడి నుంచి చాలా పీక్ వెళ్ళింది. ఇక్కడ నుంచి రియల్ మాడ్రిడ్ అంటే వినిషియస్ జూనియర్ ఇంకా స్ట్రాంగ్ ప్లేయర్ అని మొత్తం లోకాన్ని అంటే మొత్తం వరల్డ్కి తెలిసింది. ఇప్పుడు ఏంటంటే వినిషియస్ జూనియర్ చాప్టర్ 3 ఏంటంటే వినిషియస్ జూనియరే మెయిన్ మ్యాన్గా ఎలాగ ఎవాల్యుయేట్ అయ్యాడు అంటే ఇప్పుడు కరీం బెంజమా ఉన్నాడు ఇప్పుడు దాకా మెయిన్ ప్లేయర్గా. సో కరీం బెంజమా 35 ఇయర్స్కి సౌదీ ప్రోకి వెళ్ళిపోయాడు. సో ఈ ఛాన్స్లో వినిషియస్ జూనియర్ మెయిన్ మ్యాన్ అయ్యారు. వీటి గురించి ఇప్పుడు చాప్టర్ 4 వినిషియస్ జూనియర్ మెయిన్ మ్యాన్ అయ్యాడు కదా. అసలు మెయిన్ మ్యాన్ ఎలాగైందంటే ఆ సీజన్ అంటే నెక్స్ట్ సీజన్ కరీం బెంజమా వల్ల ఏ గోల్స్ ఇది రాలేదు. అంటే ఛాంపియన్స్ లీగ్లో క్వార్టర్ ఫైనల్స్లో బయటకు వస్తాం. సో అప్పుడు ఏంటంటే వినిషియస్ జూనియర్కి నెంబర్ 7 ఇచ్చారు. ఎందుకంటే 1 ఇయర్ నుంచి నెంబర్ 7 ఖాళీగా ఉంది రొనాల్డో 2 సీజన్స్ నుంచి. సో వినిషియస్ జూనియర్ అంటే 21 ఇయర్స్. సో యంగ్స్టర్ 20 ఇయర్స్. సో బాగా ఆడుతున్నాడు. సో నెంబర్ 7 ఇద్దాం అని ఇచ్చాడు. నెంబర్ 7 వినిషియస్ జూనియర్కి ఆ సీజన్లోనే 2021-2022. కానీ ఆ సీజన్లో ఏది గెలలేదు. మళ్ళీ అంటే ఛాంపియన్స్ లీగ్ కానీ లెలిగా కానీ ఏది గెలలేదు. అయితే ఆ సీజన్ ఎందుకు గెలలేదంటే వీక్ ఆఫ్ ప్లేయర్స్ ఏజెస్ అందరూ అయిపోతున్నాయి. కరీం బెంజమా 35 అయిపోతుంది, క్రూస్ 32 అయిపోతుంది, మోడ్రిక్ ఏమో అప్పటికే 32-33 ఉంది. సో వీళ్ళందరూ ఏజ్ అయిపోవడం వల్ల సో అంటే ఇప్పుడు ఫుట్బాల్ కూడా ఏజ్ మీద డిపెండ్ అవుద్ది. ఫుట్బాల్ చాలా వరకు ఏజ్ మీద డిపెండ్ అవుద్ది. సో వాళ్ళు నెక్స్ట్ సీజన్ బెంజమా ఏమో సౌదీ ప్రో లీగ్కి వచ్చాడు అంటే రియల్ మాడ్రిడ్ లీవ్ చేశాడు. ఇక్కడే ఇంకో టర్నింగ్ పాయింట్ ఏంటంటే బెల్లింగమ్ రియల్ మాడ్రిడ్ రావడం. రియల్ మాడ్రిడ్ రావడం వల్ల ఏంటంటే మిడ్ఫీల్డ్ చాలా స్ట్రాంగ్ తయారైంది. సో దానివల్ల ఏంటంటే వినిషియస్ జూనియర్గా స్ట్రైట్ బాల్స్ వచ్చేవి. సో వినిషియస్ జూనియర్ ఈసారి అయితే మాత్రం ఫిక్స్ అయిపోయాడు గోల్స్ నేనే కొట్టాలని. సో అందుగురించి వినిషియస్ జూనియర్ లాస్ట్ సీజన్ 36 మొత్తం గోల్ కాంట్రిబ్యూషన్లో ఇన్వాల్వ్ అయ్యాడు. సో ఇది పీక్ ఇది మొత్తం వినిషియస్ జూనియర్ పీక్ వెళ్ళింది. ఇక్కడ ఫీఫా ది బెస్ట్ అవార్డు గురించి వచ్చింది కదా. ఇందులో కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. లూప్ హోల్స్ అంటే ఏంటంటే ఈ సీజన్లో బ్యాలన్ డోర్ విన్నీ జూనియర్ గెలవాల్సింది కానీ రొడ్రి గెలిచాడు. ఎందుకంటే విన్నీ జూనియర్కి అన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న ఒకే ఒక వీక్ పాయింట్ ఏంటంటే చాలా అగ్రెసివ్ ప్లేయర్. అంటే ఏమాత్రం ఆడికి చిరాకు కానీ వేసిందంటే ఎవరినైనా అంటే పడేస్తారు. అంటే గ్రౌండ్ మీద పడేయడం కానీ అన్ని టీచ్ చేయడం కానీ ఏదైనా అంతా. విన్నీ జూనియర్ ఇప్పుడు ఫీఫా ది బెస్ట్ అవార్డు గురించి మాట్లాడదాం. అందులో కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. అండ్ ఈ సీజన్లో 90% బ్యాలన్ డోర్ విన్నీ జూనియర్కే వచ్చేది. కానీ ఇండిసిప్లైన్ వల్ల అంటే ఇండిసిప్లైన్ ఏంటంటే చాలా అగ్రెసివ్ ప్లేయర్ విన్నీ జూనియర్ అగ్రెసివ్ ప్లేయరే కాదు. ఇంకోటి ఏంటంటే వినిషియస్ జూనియర్ ఇప్పుడు ఎవరైనా ఆడుతున్న గొడవకు వచ్చారంటే చాలా దారుణంగా ప్రవర్తించేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఫ్యాన్స్ మీద అంటే అవే ఫ్యాన్స్ మీద అంటే రియల్ మాడ్రిడ్ ఫ్యాన్స్ మీద కాదు. ఇప్పుడు అంటే ఇంగ్లీష్ మీడియా మీద అంటే వాళ్ళ ఫ్యాన్స్ మీద కాబట్టి డైరెక్ట్ అటాక్ వెళ్ళిపోయేవాడు. అంటే రేసిజం గట్రా వాడి మీద ఎక్కువ ఉండేది. ఎందుకంటే బ్లాక్ ఉంటాడు కదా కొంచెం. లెలేగా కూడా చాలా వరకు రేసిజం మీద జరుగుతుంది. సో అప్పుడు ఏంటంటే వినిషియస్ జూనియర్ వల్ల అవన్నీ నెగిటివ్ పాయింట్స్. ఇది బ్యాలన్ డోర్ ఎవరు ఓట్లు వేస్తారు అంటే ఓన్లీ మీడియా రిపోర్టర్స్ ఓన్లీ ఓట్లు వేస్తారు. ఏ ప్లేయర్స్ ఇంకెవరు ఓట్లు వేయరు. సో దానివల్ల ఏంటంటే జస్ట్ 40 పాయింట్స్తో అంటే 560 రొడ్రికి వచ్చాయి, 425 ఏమో వినిషియస్ జూనియర్కి వచ్చాయి. 40 పాయింట్స్తో బ్యాలన్ డోర్ ఓడిపోయాడు. సో అదొక వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫీఫా డెసిషన్ కాదు బ్యాలన్ డోర్. చెత్తవేదలు మీడియా రిపోర్టర్స్ వాళ్ళకి అసలుకి ఓట్లు వేయడం తెలియదా. బట్ ఇండిసిప్లైన్ తప్పించి వినిషియస్ జూనియర్ ది బెస్ట్. సో ఇప్పుడు ఫీఫా ది బెస్ట్ అవార్డు ఎలాగ వచ్చిందో చెప్తాను చూడండి. ఇక్కడ కూడా వినిషియస్ జూనియర్కి బొక్క జరిగింది. అంటే అంత ఇదేంటి జరిగిపోలేదు. ఇక్కడ ఏంటంటే అన్నిట్లో నెగిటివ్గా ఉన్నాడు. అంటే ప్లేయర్స్లో అంటే ఇక్కడ కూడా మీడియా ఓటింగ్ ఎక్కువ వచ్చింది రొడ్రీకే కాబట్టి స్లైట్ మార్జిన్ అంటే 4-9 అంటే ఇక్కడ కూడా రొడ్రీ స్లైట్ మార్జిన్తో మీడియా ఓటర్స్తో గెలిచేవాడు. కానీ ఇక్కడ ఫీఫా ది బెస్ట్లో ఏంటంటే అంటే మొత్తం అందరు కెప్టెన్స్ వేస్తారు. అంటే అందరు టీం కెప్టెన్స్ వేస్తారు. సునీల్ ఛెట్రికి కూడా నోట్లు ఉంటాయి మన ఇండియా ఫుట్బాలర్. అలాగే అందరు కోచెస్ అంటే 180 కంట్రీస్లో ఉన్నాయి కదా. టాప్ 100లో ఉన్న ఫుట్బాల్ నేషన్స్ అన్ని ఫుట్బాల్ కంట్రీస్ అంటే ఖతర్ ఇంకేట ఉన్నాయి మన ఏషియాలో ఉన్న సౌత్ కొరియా అవన్నీ ఫుట్బాల్ నేషన్స్ అన్నీ. అంటే ఇంకేదైనా పేరు చెప్పాలంటే చైనా టాప్ 100లో లేనట్లుంది. మన ఇండియాలోనూ టాప్ 100లో లేదు. ఎందుకంటే 148th పొజిషన్లో ఉన్నాం. సో టాప్ 100 టీమ్స్ ఉన్న కోచెస్ కెప్టెన్స్ వాళ్ళు ఓట్లు వేస్తారు. ఇంకా ఎవరు ఓట్లు వేస్తారు మెయిన్గా ఆడియన్స్ ఓటు వేస్తారు. ఆడియన్స్ ఏంటంటే మన ఫ్యాన్స్లు అంటారు. అంటే డైరెక్ట్ మనం ఓట్లేము అంటే దానికంటూ రిజిస్టర్ అవి ఫీజెస్ కట్టి అందులో వాళ్ళు ఓట్లు వేసే ఇది ఉంది. అంటే డైరెక్ట్గా ఎవడు ఓటు వేయడానికి ఏ ఫ్యాన్ ఉండదు. అంటే ఆ క్లబ్ మెంబర్షిప్ అని నీకు తెలియాలి.
అంటే అది చాలా ఇదిలే, కానీ ఫ్యాన్స్ ఓటేస్తారు. అది ఫుట్బాల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఓటేస్తారు అనుకోండి. అంటే రిపోర్టర్స్ ఆటతో పాటు వీళ్ళు కూడా. ఇక్కడ వినీషియస్ జూనియర్ మొత్తం అందరి దాంట్లో తక్కువ వచ్చిన లైట్ మార్జిన్తో ఓడిపోయినా ఫ్యాన్స్ ఓటింగ్లో ఫస్ట్ పొజిషన్ వినీషియస్ జూనియర్, థర్డ్ పొజిషన్లో రోడ్రి, అండ్ సెకండ్ పొజిషన్లో కూడా లేడు. సెకండ్ పొజిషన్లో బెల్లింగమ్ ఉన్నాడు. ఫస్ట్ పొజిషన్లో 11 lakh ఓట్స్ వినీషియస్ జూనియర్కి వచ్చాయి. నెక్స్ట్ పొజిషన్లో 4 lakh ఓట్స్ బెల్లింగమ్కి వచ్చాయి. 2 lakh ఓట్సే రోడ్రికి వచ్చింది. సో ఇక్కడ వినీషియస్ జూనియర్ అంటే వీటితో కన్ఫర్మ్ అయిపోయింది అవార్డు. సో ఫీఫా ది బెస్ట్ అవార్డు అలాగా వినీషియస్ జూనియర్ గెలిచాడు. సో ఇంకా చాలా సీజన్స్ ఉన్నాయి వినీషియస్ జూనియర్కి, ఎందుకంటే ఆల్రెడీ ఇంకా 23 years వినీషియస్ జూనియర్ది. సో ఇంకా చాలా టైం ఉంది. ఇంకా నెక్స్ట్ సీజన్ ఈ సీజన్ బాగా ఆడాలి. ఇంకా చాలామంది నెంబర్ 7 వేసుకున్నాడంటే జెర్సీ బెస్ట్ ఫుట్బాల్ అని అర్థం. ఈ ఈ వీటిలోన వినీషియస్ జూనియర్కి కొట్టే ఇది లేదు, కొట్టే ప్లేయర్ లేడు, ఏ డిఫెన్సివ్ ప్లేయర్. ఎందుకంటే ముందుసారి ఛాంపియన్స్ లీగ్ సెమీఫైనల్లో కిమిక్ని మొత్తం ఇది చేస్తాడు. అంటే కిమిక్ చాలా బెస్ట్ ఫుట్బాలర్ డిఫెన్సివ్గా, కానీ అతన్నే చాలా అంటే మొత్తం అంతా ఇది చేస్తాడు. ఎందుకంటే 7